కొత్తగా జన్మించకపోతే ఎవడు నిత్య రాజ్యాన్ని చూడలేదు. నిత్య రాజ్యం మనం చూడాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం కొత్తగా జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా జన్మించడం అంటే కొత్తగా జన్మించడం మాట్లాడుతుందా? మీకు కొత్తగా జన్మించడం అంటే నీకేదో ఇంకోటి డౌట్ వచ్చింది. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? నేను అసలు ఇప్పుడు ముసలోడిని అయ్యాను, మళ్ళీ అట్లా నేను పుట్టాను, మళ్ళీ నేను తల్లిగర్భంలో పోయి ఎట్లా వచ్చాను అని అడిగాడు. అడిగితే కొత్తగా జన్మించడం అంటే నాన్న మరలా నీ తల్లిగర్భంలో పోయి మళ్ళీ నువ్వు రావటం కాదు నాన్న, ఇగో నీటి ద్వారాను ఆత్మ ద్వారాను నువ్వు మరలా జన్మించాలి. దేవునికి స్తోత్రం. అలాగా బాప్టిజం అనే అనుభవంలోకి నువ్వు వచ్చి బాప్టిజం పొంది ఆ బాప్టిజంలో కనుక నువ్వు నిలబడగలగాలి. దాన్ని ఆ బాప్టిజం పొందితే మనం ఆ నిత్య రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడతాం. పరలోక రాజ్యానికి చేర్చబడడానికి అర్హులుగా మార్చబడతాం. ఆ నిత్య రాజ్యానికి పొందడానికి బాప్టిజం పొందిన తర్వాత ఆ బాప్టిజం పొందిన తర్వాత ఆ దేవుడు ఇవ్వబోయే ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి మనం నిత్యము జాగ్రత్త పడాలి. ఈరోజు రక్షణ పొందానయ్యా, నాకేంది, నేను రక్షణ పొందాను, నేను అది ఇది అని చెప్పుకుంటున్నారు. మంచిదే, రక్షణ పొందావు, కానీ ఆ రక్షణ ఇంకా నీలో నిలుచుని ఉందా? ఆయన అంటాడు మత్తయి సువార్తలో, నా శరీరము తిని నా రొట్టెను నా శరీరమును తిని నా రక్తము తాగువాడే నిత్య జీవనకు వారసుడు అంటాడు. ఈరోజు ఆయన శరీరం రక్తములో మనం పాల్గొంటున్నామా? రక్షణ పొందిన వాళ్ళే పాల్గొనట్లా. మరి ఇంకెలాంటి నిత్యరాజ్యానికి వెళ్తారు? వీళ్ళు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఓన్లీ రక్షణ పొంది వెళ్ళిపోతారా? రక్షణ పొందినంత మాత్రాన్ని వెళ్ళిపోయినట్టయితే ఇప్పటికి ఎంతమంది రక్షణ పొందేవాళ్ళు? రక్షణ పొందిన వాళ్ళు అందరూ వెళ్ళరండి. మళ్ళీ చెప్తున్నారు, రక్షణ పొందిన వాళ్ళు అందరూ వెళ్ళరు. ఎవరు రక్త మాంసంలో పాలు పొందుతారో, ఎవరైతే ఆ బల్లాలో పాలు పొంది దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచబడి నిత్యము కనిపెట్టుకుంటూ ప్రార్థించుకుంటూ ఎవరు ఆయన వైపు చూస్తారో వారు మాత్రమే నిత్య రాజ్యం చేరుతారు. ఈ భక్తి జీవితం యాత్ర ఏంటంటే నిత్య రాజ్యానికి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ నిత్య రాజ్యం వెళ్ళాలంటే మనం నిత్యము కనిపెట్టుకోవాలి. ఏదో ఆదివారం ఒక్కరోజు 2 గంటలు వచ్చి, శుక్రవారం 2 గంటలు వచ్చి వెళ్ళిపోయి మరలా మన ఆట మందే, మన పాట మందే, మన డబ్బు మందే అని మనమే కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఈరోజు అసలు రక్షణ అనే రక్షణ అనే దాని విలువేంటో కూడా ఈరోజు జనం మర్చిపోయి జీవిస్తున్నారు. రక్షణ పొందినవాడు ఎలా ఉండాలి, రక్షణ పొందినవాడు ఎలా జీవించాలి, రక్షణ పొందినవాడు తన మార్గం ఏంటి, తన విధానం ఏంటి, తను జీవించవలసిన విధానం ఏంటి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? ఈరోజు పాటించలే. రక్షణ పొందుతున్నారు కానీ పేరుకి ఆ రక్షణలో నిలబడవలసిన విధానంలో నిలబడట్లే. నోటి మాట మారట్లే, నడక మారట్లే, ఆలోచన మారట్లే, తలంపులు మారట్లే, ఉద్దేశాలు మారట్లే, అప్పుడు పనులు మారట్లే, అప్పుడు విధానాలు మారట్లే. అన్నీ అయ్యే అన్నీ కలిసిపోతే ఇంక నీ రక్షణకి నీకు ఇవేముంది? రక్షణకి ఇవే అసలు. నువ్వు రక్షణ పొందిన నీలో మార్పు అవ్వపడాలి, నీలో ఆ విధానం అవ్వపడాలి. వారు చూసినప్పుడు ఇలా ఉండాలిరా మనిషి అంటే, ఇలా బతకాలిరా అనేటట్లుగా మనం ఉండాలి. ఈరోజు అలాగే మన సాక్ష్యం పొందుకోగలుగుతున్నామా? మన రక్షణలో మనం అలా కొనసాగలుగుతున్నామా? మన నిత్య రాజ్యం చేరాలంటే మనం రక్షణ పొందాలి. మనం ఏం సంపాదించుకోవాలి? మూడోది పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఏంటిది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎలా వస్తుంది? ఒకడు నూతనముగా మార్చబడితే రక్షణ పొందితే పరలోక రాజ్యం వస్తుంది. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం పొందడానికి మనం రక్షణలో నిలుచుకుంటాం, రక్షణలో కొనసాగాలి, ఆ రక్షణలో మనం జీవించాలంటే దాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఎలా ఉంటున్నారంటే, మేము రక్షణ పొందే మేము అన్నీ చేసామని అంటున్నారు, కానీ కొన్ని వాటిలలో ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోతున్నాయి.